టీటీడీ కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై నిరసనలు భగ్గుమంటున్నాయి. కొత్త ఈవో నియామకంపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద. సమర్థవంతంగా పనిచేస్తున్న సాంబశివరావును బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. తెలుగు మాట్లాడడం రాయడం రాని ఉత్తరాది వారిని టీటీడీ ఈవోగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు స్వరూపానంద. టీటీడీ ఈవోగా ఉత్తరాది వ్యక్తిని నియమించడం దురదృష్టకరమన్నారాయన. ఆగమాలు తెలియని వ్యక్తిని టీటీడీకి ఎలా ఈవోగా నియమిస్తారని అన్నారు. ఇక ముందు ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు ఆయన. ఆగమాలతో కూడుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆగమాలంటే ప్రభుత్వానికి తెలుసా? ఒకప్పుడు ఈ ఆగమాలకే విపరీతమైన వివాదం జరిగింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ గవర్నమెంట్లో, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ దేవాలయ వ్యవస్థని ఈవోగా ఇతర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి అప్పచెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు తెలుగు రాని వాడు ఎవరినో ఆశ్రయించి వాడి ద్వారా వింటే సరి అయిన అవగాహన లేక వాడు చెబుతున్నప్పుడు తప్పుడు నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరం. మేము తప్పకుండా దీని మీద పోరాడతాం, కోర్టులో వేస్తాం. ఉత్తరాది వాళ్ళంటే మాకు వ్యతిరేకత కాదు. దక్షిణాదుల వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరా? తెలివైన వాళ్ళు లేరా? ఇప్పుడున్న ఐఏఎస్ వాళ్ళు ఎవరు తెలివి తక్కువ వాళ్ళైనా తెలివైన వాళ్ళు కాదా? తెలివైన వాళ్ళైతే ఇంత ఆగమాలు సంప్రదాయాలతో కూడుకున్న ఇంత దేవాలయ వ్యవస్థని ఆగమాలు సంప్రదాయాలు తెలియని ఒక వ్యక్తికి అప్పచెప్పడం అనేది ఎంతవరకు సబబు?